రాజు ఇంకెంతసేపు అంటావురా అమ్మటాలక లేచి రారా ఈ జైతాల పోవాలి నేను కరువు పడిపోతున్నా నీ పండు పాడవాడా పండు ఇంకెంతసేపు అంటావు అవురా ఎంత పొద్దెక్కిందిరా నీకు మానవ సిగ్గు అన్నది లేదురా ఎండ వచ్చినా లేస్తావు ఏం పుట్టిందిరా నీ సంగతి చెప్తావు హలో ఎవరో బాగా రోజులు గుర్తుకొచ్చినా అదేం లేదురా కొంచెం బిజీ ఉండే సరే కానీ ఈ జైత్యాలకు వద్దా ఎడికి జైత్యాల ఆడ ఎండ 40 డిగ్రీలు ఎండ కొడుతుంది ఈ టైంలో జైత్యాలు అంటే ఏంద్రా నేను రాను నువ్వేవో ఇగో చల్లగా వన్నాయిడా రారా అటు ఇటు అవుతుందా రాగా సల్లా తీసుకుంటుందా ఇగో నీ చల్ల కాదు నీ బిల్ల కాదు ఆడ వచ్చినావు అనుకో ఆంధ్ర ఆడే పైకి ఒకటి ఉంటుంది పిల్ల నేనైతే రాను నువ్వు కూడా చల్ల వండు బొచ్చా రాగు మంచిగా వండుకో ఇంట్లో పెట్టుకోను పెట్టు వండుకో ఇప్పుడే పెడితే అవి ఏడు సార్లు పడ్డాయిరా ఇంకా బీదలు ఉన్నాయి తాగుపో నీ ఏం పుట్టిందిరా నీ తాగుడు పాడవాడ ఎప్పుడు ఇంకేం నాశనం వచ్చింది ఇది ఏమేంటరా అన్న అయినా తాగుతున్నా పొత్తున్నా తూ బాతలేదు ఫ్యాన్ ఏమో గరం వస్తుంది పెరుగులేమో ఎండిపోయినాయి ధూపేమో అవుతుంది రాజు ఊళ్ళోకి చికెన్ తెత్తురారా నేను తేనే నువ్వు సపరేట్గా వెళ్ళు మామ రాను అని చచ్చిపోతాడట్రా పొద్దుకి రమ్మని పో అప్పుడు దానికి ఉండడట్రా ఇగో చికెన్ తీసుకొని నువ్వు థమ్స్అప్ తెచ్చుకో థమ్స్అపా తెచ్చుకోపో రెడీ అయిపో నువ్వు అమ్మంటవేంద్రా నువ్వు అవ్వనివిరా
దానివా గిట్లయినవేంద్రా ఎండ్ ఎఫెక్ట్ అదేంటిదిరా టీకరే చికెన్ బొగ్గులు అయిందేంద్రా అన్నుడు అవసరం లేదు ఎన్ని వేసింది ఓ రామా ఎండాకాలం చెట్ల కింద కూర్చుంటే ఏసి పని చేయదురా మంచిగా ఇట్లా తాక్కుంటా తినుక్కుంటా కూర్చుంటే కిక్కే కిక్కుని అవునరా చల్లగా ఉంది ఓ మంచం దుప్పటి ఉంటే చల్లగా నిలబడుతుంది. అరే మనం ఎప్పటికి గిట్లే మంచిగా కలిసి మెలిసి ఉందాం. గీ బచ్చగాల లెక్క గీ లొల్లి పెట్టుకుని పిస పిస వేసుకోదరా. సరే కానీ ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఫుల్ టైంపాస్ అవుతుంది. ఇక ఘోరంగా టైం పాస్ రా. మాయ సీరియల్ పెడతానా కూడా నేను క్రికెట్ పెట్టుకుని మరీ చూస్తున్నా. అదే అవును మరి ఈసారి ఎట్లా మళ్ళీ కప్ మేమే కొడతాం. ఆహా ఇక మేము షాయ కప్పులు కొడతామా? నీ కప్పు మాదే ఇచ్చారు. అరే మీరేమన్నా రా, మాది ఈసారి 300 లోడింగ్. పోయిన సీజన్ నుంచి ఇదే చెప్తారు, అయింది అయిపోయింది లేదు. ఈసారి కూడా ఎంటలు కొట్టిన ఎట్లా కొడతాం కప్పు మేము. మీరు వెనక కొట్టిన ఇప్పుడు నడవదు ఇక మొత్తం మాదే. ఈసారి ఎట్లా కప్పు మాదేనే, మీరు ఏం మాట్లాడినా పాయలేదు ఈడ. కప్పు మాది సార్, మాది కప్పు మాది మాది మాది. మేము ఓవర్ యాక్షన్ చేయకు. ఓలు ఏంద్రా ఏంటి కప్పు ఎవరిదిరా? ఏంటి మాది నీకేం తెలుసు? మాది నీకేం తెలుసు? మాది కప్పు మాది. ఏంద్రా? మేము గాలి లెక్క అమ్మాయి ఎండలేంది రే, నాకు అర్థం కాదు. ఇంత దమ్దమ్ కొడుతున్న సిటే పెడుతుంది. అవ్వ ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళి వస్తలేదు. అరే నిజమా అసలు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తే ఎండలు చూస్తే బీరు దొరుకుతలేవు, స్టాక్ అయిపోతున్నాయి. తాగుడేనే ఒకడు తక్కువ తాగుతురా అని మరి కాదురా. ఊళ్ళో యూత్ ఏం చేస్తురా నాకు అర్థం కాదు. ఎవ్వరు పెళ్లి చేసుకుంటారు. వీడికి సంవత్సరం అవుతుంది ఒక్క బరదుకోక. కాదన్నా ఏం పనే, ఇగో తొవ్వల మీద కూర్చోవాలి, ముచ్చట్లు పెట్టాలి, ఓడత్తా అని చూసుకుంటా నాపుకుంటా ముచ్చట్లు పెట్టాలి. ఏమన్నా వేప చెట్ల కింద ఊగల నలుగురు ముచ్చట్లు పెట్టాలి. అవును మా కిరణ్ ఫోకస్ చేస్తలేరు. మనం చూడు ఎంత మన లెక్క లేరు మా మనకు. మోడల్ లెక్క ఉన్నాడు కానీ మహేష్ బాబు మించిపోయాడు. అరే బండి అయినా కాదురా పక్క అడుకొచ్చుకున్న బండి 250 మనకన్నా ఎటు వేస్తున్నావు? బండి విండి జోరుంది. మన తాండా వాళ్ళ ఇంటికాడ ఏసీ పెట్టుండే, ఇప్పటిదాకా ఆనే ఉండా. ఏసీయా ఏసీయా ఏసీగా ఉన్నాడా? ఏసీగా ఉన్నాడా? ఇల్లుందా? ఎక్కడ ఉంది? నమ్మాడు కూరగా అరే కావచ్చు అని కొంచెం గిరి కావచ్చురా. ఏ అది కాదు, ఇది వచ్చుతా అని అవుతుంది కావచ్చు. వద్దు ఆ పని మరొద్దు. కాదా ఈ వైర్ ఇట్టున్నాయంటే గిరి యూజ్లెస్. ఓ సౌండ్ వచ్చింది. అత్తలేదు కానీ గాలి. అరే ఇదిరా టెస్ట్ తీసుకురాకూడదు. అన్నకి అది క్లిప్పుడు కావచ్చు. ఏది గే అవి స్మాల్ ఏ స్మాల్ బి ఉన్నాయి. మన పెద్ద ఏంద్రా అందరు కట్ట కట్టుకొని వచ్చిర్రు. అదే ఏసీ ఇచ్చిన కొత్తగా ఎట్ట తెలిసిందిరా, నేను ఇవ్వలేకుండా ఎట్టి. సరే మామ ఓకే పోతా కదా మళ్ళీ మామ 5 నిమిషం 2 minutes 2 minutes పోతాం. 1 minute అంతే. మా అరే ఇదా కొద్దిగా ఇది ఆన్ చేసినాం కానీ గాలి వస్తలేదు. ఒకసారి ఆన్ చేసినాం కానీ వస్తలేదు. అట్లా కాదురా, దాని బటన్ ఉంటుంది, బటన్ నొత్తాలి. తెప్పు చూద్దాం. చెప్పు
మందు వద్ద తెచ్చినవురా ఎల్సీయా అది ఎల్జీ ఎల్జీయా ఒక కన్ను ఉంది. ఓ ఇట్లా రిమోట్ సిస్టమ్ మామా 2 minutes అరే జస్ట్ టెస్ట్ చేస్తా ఓకే ఇగో చిల్లర చిల్లర వేయకూడదు కొంచెం మంచిగా పడే ఏంద్రా మీరు అంత బై బై బంగారు ₹1,00,000 గడికి అంత పెడతారా పీజిటోడు సెకండ్ హ్యాండ్లో ఇచ్చిండ్రా 5,000 కూడా అడిగే బుక్ చేసి అంతే వచ్చాను ఈ నాట అడుగుందో అరే ఎడ పాయింట్ దాకా వచ్చిన మెంటల్ అవుతారు నీ ఏదో ఓవరాక్షన్ అవుతుంది మీరు నేను సెవెన్ సాపుకున్న రాహులే నన్ను చిన్న చేసి మీరే తక్కువ ఎత్తున్నా పాయింట్ ఊకే ఏంద్రా ఇల్లు అనుకుంటున్నారు అడ్వాన్స్ అనుకుంటారు ఏంద్రా ఇది దండం పెడతారు ఊర్రా 5 నిమిషాలు పోతాం బాగా ఇష్టం ఎత్తున్నావు ఏసీ ఏమో నేను పెట్టించుకున్నా వాళ్ళు అనుభవిస్తున్నారు వీళ్ళని ఏదో ఒక్కటి చేయాలి అసలు ఎట్టెళ్ళ కొట్టాలి వీళ్ళను ఏవనేసి ఎవడు అనుభవిస్తుండు ఏవని ఇల్లు ఇప్పటికే రాకపోతుందంటే హైవే లెక్క పోతురు రాజన్న గడ్డ నడుతున్నాయింది నువ్వెందుకు నడుతున్నావు అట్లా అరే సింగిల్ బ్యాటింగ్ ఆడదాం ఎవరు ఎక్కువ రన్ కొడితే వాళ్ళే ఫస్ట్ బ్యాటింగ్ 6 4 ఉన్నాయి ఆఫ్ సైడ్ లేదు మొత్తం లెగ్ సైడ్ సరేనా సింగిల్ బ్యాటింగ్ బౌలింగ్ అందరికి వస్తుంది బ్యాటింగ్ అందరికి వస్తుంది మళ్ళీ ఇలా 9 బిండ్లు పెట్టినానుకో మాత్రం ఘోరంగా ఉంటుంది చెప్తున్నా ఇంకోసారి ఆడిపించుకున్నాయి నాకు పిచ్ లేవద్దు ఒక అరే నెంబర్ అయితే కానీ అని చెప్పేసాయి ఇదేవరకు రా అరే రిషి ఇదేవరకు రా అరే ఇదో అరే ఇదేవరకు రా
మోక్షిత్ షట్ ఇదే వాళ్ళకరా గౌతమ్కి గౌతమ్ ఇది నాకు నీకా ఓకే ఇదే వాళ్ళకరా నీకు అరే నేను ఫస్ట్ అమ్మా అన్న మరి అట్లా ఉంటుందా అరే నేను అవుతా అన్న నేనేం అవుతానుగా ఫస్ట్ నాకే చెప్పినా ఫస్ట్ నేను సెకండ్ ఇడు థర్డ్ నువ్వు ఫోర్త్ ఇడు ఫిఫ్త్ ఇడు సిక్స్త్ ఇడు ఫస్ట్ బ్యాట్ నేను బౌలింగ్ అయిపోరు పాస్ గౌతమ్ నీదే బౌలింగ్ అరే బోలో అన్న ఇంత స్పీడ్ అన్న మెల్లగా అన్న కొంచెం అరే మెల్లగా అయితే అమ్మ స్పీడ్ నీకేలి మాన మెల్ల నాకైతే అవాజ్ మాట ఏంద్రా ఇడు మంచిగా మెల్ల వేసినా కూడా ఓవర్ యాక్షన్ చేస్తాడు అరే దిగురా మోక్షిత్ కాదన్న ఫోరే అన్న నేను ఈ నుంచి చూసిందే అన్న ఫోరే అరే అమ్మతోడే నాకు ఓవర్ యాక్షన్ చెప్పు అన్న అది ఫోరే అరే మిథున్ అది 6 అని చెప్తున్నా కాదన్న అరే నేను ఆన్సర్ చూడలే అరే మెంటల్ లెక్క ఎత్తు గీడున్నా యూతనే మెంటల్ అన్న అగో పిచ్చో ఆరా 6 అరే 6 ఆరా ఎందుకో ఓవర్ యాక్షన్ అన్న, ఫోరు అరే చిన్న అనుకుంటున్నా మిథున్ నాకు ఆ, నువ్వు పెద్ద అనుకుంటున్నా ఏంది ఆరా ఓవర్ చేయగా బాలోడేతా అరే మిథున్ నాకు ఘోరంగా కోపం రాలే అరే గౌతమ్ గారు చెప్పు నాకు ఓవర్ యాక్షన్ చేయకని చెప్పు అరే ఏంద్రా నా కొట్టుడేంద్రా అన్న నా కొట్టుడేంద్రా నాకు అరే మిథున్ గారు నేను చెప్తున్నా 6 6 4 అరే నువ్వు నన్ను ఓవర్ యాక్షన్ చేయకు అరే మిథున్ చెప్తున్నా అరే గౌతమ్ గారు చెప్పురా అరే పెద్దోడ తర్వాత తీసుకుందాం రా పెద్దోడు అనుకున్నా అరే కొడుతున్నారా దా కొడుతున్నారు అరే రారి కొడుతారా కొట్ట 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 మంచిదే సాయంత్రం చల్లగా ఎండగల ఎత్తే ఇల్లే ఉంటుంది అమ్మ అమ్మ 6 రా ఇప్పుడు చెప్పాలా ఒక చందమామతో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకో చందమామని చూస్తున్నా. ఎన్ని ఇచ్చిన పైసలు? ఎంతో కొంత ఇచ్చినా కానీ వాడు చేసే కదా మంచి. నేను 5,000 ఇచ్చిన సంవత్సరమే రూపాయలు ఇక కొట్టు కొట్టు అసలు నీతో మాట్లాడితే టైమే ఎత్తలేదు తెలుసా. అరే గౌస్కి టైం అవుతుందిరా. ఇందుకే హరీష్ అన్న నాకు ఇట్లా ఎత్తావు, నీకు ఎట్లా లేదు నైనా మాట్లాడుకుంటే ఏమవుతుంది నీకు, నీ సపరేట్గా ఉండు. ఏం లేదు బంగ్లా పైన ఆడుకుందాం. సరే కానీ ఇలా పొద్దుగాల మల్లేష్ అన్న ఆడు మాడికలు తెంపరమ్మని పిలిచిండ్రా. అవును పోదాం, పరసలో పైసలు అన్న ఎల్లైనా కూడా పిలిచిండు పోదు దుర్పా పోదాం అటు కూడా. మా తోడు 4 కొట్టిండ్రా. అరే హరీష్ అరే 4 కొట్టిండ్రా మా తోడు రఘువంశీ. పరసలో పని చేస్తాను. సరే మరి రేపైనా చెప్తా పోదాం మరి.
సరే మీరు రేపు అటు పోదాం ఎల్లుండి అటు ఉంది అటు పోదాం. కొట్టు 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 I mean, it's been good, honestly. For me personally, franchise cricket brings a level up of franchise different. అమ్మ వీడేమో పోరుతోని సొల్లు పెట్టిండు, వీళ్ళిద్దరూ వీళ్ళు సొల్లు పెట్టుకుంటారు. చెప్తా పోదాం. అరే అరే హరీష్ ఏంద్రా ఇది? ఆడేమో పోరుతోని సొల్లు పెడుతుండు, నువ్వేమో ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటే పిచ్చలో వాళ్ళ బిల్డింగ్ వచ్చి పండు అంటారు, ఇట్లా చేస్తారు. చక్కడారి మాటలే ముచ్చట్లేదు. కలిసి అనుకున్నామని మళ్ళీ ఎవరి సందర్భం ఆడుంటారు. నువ్వేం చెప్తున్నావు? మంచిగా వండుకుని అయిపోయి చూస్తున్నావు. మరి ఏం చేయాలి? మీరు మాట్లాడుకుంటే ఒక్కని వీడే తప్పలేదు మా చెప్తా. ఏం చేసిండ్రా? రాజన్న గారి సెల్ ఒత్తుకుంటున్నాడు. గట్టే ఉంటుంది. నాకు లేక వాళ్ళు బాగా మంది ఉన్నారు నీకని. మరి అరే కలిసి వండుకోవాలి, కలిసి మాట్లాడాలి. దగ్గర జరుగు ఇద్దరురా. నేను భయమే రమ్మంటలేను. అర్థమైంది ఇది. అరే అప్పు కానీ అరే నాకు ఎప్పటి ఒక డౌట్ రా, ఈ రాత్రి పూట సుక్కలు ఎందుకు వస్తాయిరా? ఇప్పుడు పొద్దంతా కూడా మనకు కరెంట్ ఉంటాయి కారా. ఇప్పుడు మన కరెంటు మొత్తం నైటు ఇక్కడి నుంచి వైర్లు ఎత్తారు, ఎగ్దాం వైర్లు వేసి సుక్కలకి ఎత్తారు, డైరెక్ట్ సుక్కలు మేలుతాయి అన్నట్టు. మరి ఉత్తాను అనుకుంటున్నావా కరెంట్ అంటే? ఆకాశంలో పంపించలే. అదే మీకేమైనా తెలుగుందా అని? ఎద్దులకు ఎదురు ఉన్నారు, మీకు గా ముచ్చట కూడా తెలియదు అని. చిన్న చిన్న పురాణాలకు తెలుసుని కరెంట్ వైర్లు వేయాలంటే ఎన్ని వైర్లు కావాలి? బెండలు కావాలి. మీద జనరేటర్లు ఉంటాయి, 6 కాగానే జనరేటర్ స్టార్ట్ చేస్తారు మీద. కరెక్ట్ రా, నీ అదే చెప్పదాక నువ్వు అదే చెప్పు. ఇవన్నీ చెప్పని నిజంరా అదే చెప్తాను అనుకుని. నాకు టైం కడుతుంది మాత్రం. రావాలి నాకైతే పోరాడు. కింది కొంగ భయపడుతుంది. ఎంబడ్రా అంటున్నాడు. కావాలనే పోలే మనం. ఫ్యాన్ అయిపోరా. ఉడకపోతుంది అరే. ఏడ్చారా? అరే వర్షం కూడా తగ్గింది. అరే పోరా ప్లీజ్, నాకు ఇక్కడ నిద్ర పడుతుంది. నాకు అంత మోసం పడుతుంది. మళ్ళా పారా మోసం పడుతుంది. అరే పారా తగ్గింది వర్షం. ఏ పారా ఏదో వర్షం కొడుతుంది కిందికి మీదకి నాకు నిద్ర వస్తుందిరా. కింద పడినామంటే కరెంట్ అరే నన్ను లేపకూడదు చెప్తున్నా. మీరు పీక్ వీక్ వర్షం వచ్చా ఏ అవసరం రా ఇప్పుడు అన్ని ఫార్వర్డ్ అమ్మాయి
ఎట్లుంది వీడియో మొత్తం కొంచెం వింటేజ్ మై విలేజ్ షో లెక్క లేదా? అందరికి అట్లే అడుగుతున్నారు. ఏది మన పాత వీడియో లెక్క ఏరి అంటే మా టీం మొత్తం ఒకసారి అరే పాత వీడియో లెక్క వేద్దామని అనుకున్నాం. ఏది వెనకట ఎండాకాలం వస్తే ఎండాకాలం పోతే, వర్షాకాలం వస్తే వర్షాకాలం పోతే లెక్క. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎండాకాలం అని తీసినాము. మేమైతే ఎండకైతే కష్టపడైతే ఘోరంగా చేసినాము. అంటే రియల్ లైఫ్లో మన లైఫ్లో ఎట్లయితే తొడలు రాకపోతాయో, లేకపోతే బిల్డింగ్ ఉంటే వర్షం పడితే 4-5 సార్లు ఎక్కుంటే దిక్కుంటే ఎట్లయితే చేసినామో గట్టనే చేసినాము. వీడియో నచ్చుతాయితే మేమైతే అనుకుంటున్నాము. ఈ వీడియోకి ఇట్లా మంచిగా పుష్ చేయర్రి. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి. అట్లనే మన కల్లివెల్లి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, ఉంటాం.